శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగన్మాత్రే నమ. ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాబ్జక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతాకంటకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరి. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. సప్తమ స్కందంలో శర్యతి సుకన్యను శంకించడం, అశ్విని దేవతలకు సోమపానార్హత, చవనుడి తపశ్శక్తి, రేవతుడి సత్యలోకయాత్ర, రేవతి బలరాముల వివాహము, ఇక్ష్వాకు శశాదుల కథ, కాకుత్స వృత్తాంతము, తండ్రికి పుట్టిన తనయుడు మాంధాత అంటే స్త్రీ సంపర్కం లేకుండా పుట్టాడు, ఆ కథనే, సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు వింటూ ఉన్నాము. ముందు భాగంలో ఇంతవరకు విన్నాము. సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు అనే కథ మొదలు పెట్టుకున్నాము. సత్యవ్రతుడు తండ్రి కోపానికి దేశ బహిష్కరణ శిక్షణ పొంది గురువులు ఏమైనా రక్షిస్తారేమో అనుకుంటూ గురువు గారిని దర్శించి ఆయన కూడా అదే చెప్పగా ఇక నాకు ఇది తప్పేటట్టు లేదు అని గత్యంతరం లేకుండా అరణ్యాలకు వెళ్ళాడు. ఆ తరువాత అరుణుడు వంశోద్ధారుడుకు లేకపోయాడే అని విచారించి రాజ్యం వదిలిపెట్టేసి తపస్సులకు వెళ్ళిపోయాడు. ఆ కాలాన 12 సంవత్సరాల పాటు ఆ దేశంలో వానలు కురవలేదు. సత్యవ్రతుడు చేసిన అధర్మానికి ఇంద్రుడు విధించిన శిక్ష ఇది. అదే సమయంలో విశ్వామిత్రుడు అంటే కౌశికుడు తన భార్యాపుత్రులను ఆశ్రమంలో విడిచిపెట్టి కౌశికీ తీరానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. 12 ఏళ్ల కరువు రావడంతో కౌశికుడి భార్య బిడ్డలను పోషించలేక చాలా అగచాట్లు పడింది. పిల్లలు ఆకలిలో అని ఏడుస్తూ ఉంటే ఓదార్చలేక సతమతమయ్యింది. తల్లి పేగ తల్లడిల్లింది. పెద్ద పిల్లలు నీవార ధాన్యం ముష్టెత్తుతూ ఉంటే విలవలలాడింది. రాజధానిలో రాజు లేడు, మగడేమో తపస్సుకు వెళ్ళాడు, తనగా పోషించే శక్తి లేదు, ఎవరిని యాచించాలి, ఏమి చెయ్యాలి? పిల్లలు చూస్తే మాడిపోతున్నారు. చీచీ, ఎందుకు వచ్చిన జీవితం ఇది? కౌశికుడు ఇంటిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎక్కడో ముక్కు మూసుకుని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడికి నా నిర్ధనత, నా అసక్తత ఎలా తెలుస్తాయి? సమర్థుడే కానీ పరిస్థితి ఇది అని తెలిసేది ఎలాగా? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లలందరినీ ఆకలితో మార్చి చంపుకునే కంటే ఒకటిని అమ్మేసి మిగతా వారినైనా బతికించుకోవడం తెలివైన పని. నాకింకా మిగిలింది ఇది ఒక్కటే దారి. ప్రాణాలు నిలుపుకోవడానికి, కాలం గడపడానికి మరో మార్గం లేదు. ఇలా ఆలోచించి విశ్వామిత్రుడి భార్య గుండెను రాయి చేసుకుని దుర్బలుడు తాడుగా పేని నడిమి కొడుకు మెడకకు పసుపు తాడులా కట్టి వాడిని తీసుకుని తమ ఆశ్రమ పర్ణశాల నుంచి బయటకు వచ్చింది. అడవిదారి వెంట రాజధానికి నడక సాగించింది. స్వపచులతో కలిసి అడవిలో జీవిస్తూ ఉన్న సత్యవ్రతుడు అంటే అరుణుడు కొడుకు ఎదురయ్యాడు. ఏమిటమ్మా ఇది, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ పిల్లవాడనే ఏమిటి, పశువులో తాడుగట్టి లాక్కెళ్తున్నావు ఏమిటి? ఎవరి బిడ్డడు ఎక్కి ఏడుస్తున్నాడు? నిజం చెప్పు, నేను చేయగలిగిన సాయం ఏమన్నా ఉంటే చేస్తాను అన్నాడు. అయ్యా, నువ్వు ఎవరో నాకు తెలియదు, అయినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నేను విశ్వామిత్రుల వారి భార్యను, వీడు మా అబ్బాయే. విషమ పరిస్థితిని తట్టుకోలేక వీడిని అమ్మేయడానికి తీసుకుపోతున్నాను. మాకు చాలా రోజులు అన్నం లేదు. నా భర్త తపస్సుకు వెళ్ళాడు.
వీడిని అమ్మేసి వచ్చిన ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామని ఆశ. ఓ పతివ్రత, ఈ పుత్రుణ్ణి కూడా రక్షించుకో, వెనక్కి వెళ్ళు. నీ భర్త తపస్సు నుండి తిరిగి వచ్చే వరకు మీకు అందరికీ ఆహారం నేను అందిస్తాను. మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజు ఆహారం కట్టి పెడుతూ ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నా మాట నమ్ము. నేను అరుణపుత్రుణ్ణి, రాకుమారుణ్ణి. నా పేరు సత్యవ్రతుడు. సరేనని ఆ తల్లి కొడుకు మెడలో బంధం విప్పేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. గళబంధనం కారణంగా ఆనాటి నుంచి మునికుమారుడు గాలవుడుగా అయ్యాడు. ఆశ్రమం చేరుకుని మిగతా పుత్రులను చేరపీల్చుకుని గాఢంగా కౌగిలించుకుంది. కష్టాలు తీరాయి కదా, ఇక ప్రాణాపాయం లేదని సంబరపడింది. సత్యవ్రతుడు మాట తప్పలేదు. అడవిలో మృగాలను వేటాడి రోజు ఏదో ఒక సమయంలో మాంసం తెచ్చి ఆ ఆశ్రమ వృక్షానికి మూట వేలాడగట్టి వెడుతున్నాడు. మునిపతిని ఆ మూటను తెచ్చి కొడుకులకు పెట్టి తాను తింటోంది. సుఖంగా కాలం గడుస్తోంది. అరుణ మహారాజు పుత్రార్థియే తపస్సుకు వెళ్ళినప్పటి నుంచి రాజధానిని అంతఃపురాన్ని వశిష్ఠుల వారే రక్షిస్తూ ఉన్నారు. సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవుల్లోనే జీవిస్తున్నాడు. అతనికి వశిష్ఠుల వారి మీద కోపం తగ్గలేదు. తనను అడవులకు బొమ్మంటున్న తండ్రిని వారించలేదని ఇతడికి ఆ కుల గురువు మీద కోపం. పెళ్లిపీటల మీద నుంచి విప్రభార్యను అపహరించాడని వశిష్ఠుడికి సత్యవంతుడి మీద ఆగ్రహం. పెళ్లి మంత్రాలు నడిచే తప్ప సప్తపది ముగియకుండానే అపహరించాను కనుక ఇది విప్రకన్యాపహరణమే కానీ విప్రభార్యాపహరణం కాదని, అనవసరంగా నాకు పెద్ద శిక్ష విధించారని, ధర్మ సూక్ష్మాలు అన్నీ తెలిసిన వశిష్ఠుడే దీనికి ప్రేరకుడని సత్యవంతుడి అభిప్రాయం. ఎవరి కోపకారణాలు వారికి ఉన్నాయి. ఎవరి దారిన వారు జీవిస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు సత్యవ్రతుడికి అరణ్యంలో ఒక్క జంతువు దొరకలేదు. తన ఆకలి మాట ఎలాగున్నా మునిపుత్రులకు ఆహారం అందించాలి ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా అల్లంత దూరాన ఒక ఆవు కనిపించింది. అది పాడి ఆవు, పైగా వశిష్ఠుల వారిది. తెలిసి సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు. ఆకలో క్రోధమో మోహమో దొంగ పని చేశాడు. మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి వేలగట్టాడు. విశ్వామిత్రుడి భార్య ఎప్పటిలాగానే ఆ మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది. మిగిలినది తాను తింది. తింటూ గుర్తుపట్టింది, ఇది మృగమాంసం కాదు, గోమాంసం అని. తరువాత విచారిస్తే తెలిసింది వశిష్ఠుల వారి పాడయావును ఎవరో సంహరించారని, మాంసం తీసుకుపోయి చర్మము ఎముకలు ఒకచోట వదిలేశారని. కౌశికాంగన హృదయం బొక్కుమంది. జరిగింది తెలుసుకుని వశిష్ఠుడు మండిపడ్డాడు. దుర్మాత్ముడా, ఎంతటి మహాపాపం చేశావు! పిశాచంలాగా గోవును సంహరించావా? నీ శరీరంలో 3 మేకులు అంటే శంకువులు దిగబడుగాక, నీకు పిశాచ రూపం సంక్రమించుగాక, ఇప్పటి నుంచి నీ పేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు. సత్యవ్రతుడికి పిశాచ రూపం వచ్చేసింది. 3 మేకులు దిగబడి త్రిశంకుడు అయ్యాడు. సిగ్గుతో ఎటూ వెళ్ళలేక అదే ఆశ్రమంలో ఉండిపోయి తపస్సుకు ఉపక్రమించాడు. మునిపుత్రుల్లో ఒకడు మహాదేవి మంత్రం ఉపదేశిస్తే దాన్నే జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు. దేవి అనుగ్రహంతో త్రిశంకుడు పట్టాభిషేకం. చాలా కాలం గడిచింది. సత్యవ్రతుడు చేస్తున్న దేవి నవాక్షర మహామంత్ర జపం ఒక స్థాయికి వచ్చింది. జపంలో దశాంశతో హోమం జరిపాడు. ఇది నియమం, జరిపించాలి, ఇది నియమం. నాతో హోమం చేయించండి అని ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. అందరూ తిరస్కరించారు. సత్యవ్రత, నువ్వు పితృపరిత్యక్తుడు, స్వపచుడవు, గోహత్య మహాపాతకివి, గురు శాపదుగ్ధుడివి, పిశాచ రూపివి. హోమం చేసే అధికారం నీకు లేదు, అనర్హుడవు, వేదం అంగీకరించదు, మేము చేయించం, వెళ్ళిపో అన్నారు. సత్యవ్రతుడికి తన మీద తనకే అసహ్యం వేసింది. కన్న తండ్రి శపించాడు.
రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. గురువు శపించాడు. పిశాచత్వం సంక్రమించింది. ఎందుకు వచ్చిన బ్రతుకు, మరణించడమే మేలు అనుకున్నాడు. త్వరగా ఎండుగడ్డలు ఏరి తెచ్చి చితిని పేర్చుకున్నాడు. స్నానం చేసి వచ్చి చండికాదేవిని మనసారా ఒకసారి స్మరించి అగ్నిలో ప్రవేశించబోయాడు. జగన్మాత కరుణామయ్య ప్రత్యక్షమైంది. ఆగు ఆగు అంది. హే సత్పురుష, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆత్మహత్య మహాపాపం అని ఎరగవా? నీ నిషాదత్వం, పిశాచ రూపం ఈ క్షణంలోనే తొలగిపోతాయి. తపోవృద్ధుడైన నీ తండ్రి వచ్చి స్వయంగా నీకు పట్టాభిషేకం జరిపిస్తాడు. రేపే నిన్ను రాజధానికి తీసుకుని వెళ్ళడానికి మంత్రులు సామంతులు వస్తారు. ధర్మబద్ధంగా రాజ్యం పాలించు. మీ తండ్రి తపస్సులు ఫలించాయి. కామాన్ని జయించి బ్రహ్మలోకం పొందుతాడు. వరాలు ఇచ్చి జగదీశ్వరి అదృశ్యమైంది. మరణ ప్రయత్నం విరమించుకుని త్రిశంకుడు ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు అయోధ్యకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని మంత్రి సామంతులకు తెలియపరిచాడు. అరుణరాజు తపస్సు చేసుకుంటున్న చోటుకి వెళ్ళి అంతా వివరించాడు. తన కుమారుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమన్నాడన్న మాట వినడంతోనే అరుణుడు విలవిల్లాడాడు. నారదుడితో కలిసి రాజధానికి తిరిగి వచ్చాడు. మంత్రులను సమావేశపరిచి సత్యవ్రతుడికి తాను దేశ బహిష్కరణ విధించడం మొదలుకొని అతడి అగ్ని ప్రవేశము, అమ్మవారి ఆశీర్వాదము వరకు అన్నీ వివరించి, మీరంతా త్వరగా వెళ్ళి సత్యవ్రతను సగౌరవంగా నా మాటగా ఆహ్వానించి తీసుకురండి. పట్టాభిషేకం జరిపించి నేను మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు. మంత్రి సామంతులందరూ సంతోషంగా బయలుదేరి వెళ్ళారు. సత్యవ్రతుని చేరుకున్నారు. స్వాంతన వాక్యాలు పలికి సగౌరవంగా అయోధ్యకు తీసుకువచ్చారు. ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకును చూసిన అరుణుడు మనసులోని ఆనందము, దుఃఖము పెలుబికాయి. జడలగట్టిన జుట్టు, మాసిపోయిన వస్త్రాలు, నీరసపడిన శరీరము. అయ్యో, కన్న బిడ్డడిని ఎంత కఠినంగా శిక్షించాను. రాజార్హుణ్ణి అడవిలో పాలు చేశాను కదా, ధర్మం తెలిసి దారుణంగా శిక్షించాను కదా అని లోపల కుమిలిపోయాడు. ఎదురు వెళ్ళి గాఢంగా కౌగిలించుకున్నాడు. భుజం మీద చెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకుని వచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. జరబోయిన గొంతుతో ప్రేమగా పలకరించాడు. రాజనీతిని ఉపదేశించాడు. అరుణుడు చేసిన నీతిబోధ. నాయన, ఏనాడు ధర్మం తప్పకు, అధర్మాన్ని ఆలోచనలో కూడా రానియకు. ధర్మబద్ధమైన రాత్రి సుఖాలను తనివితేరా అనుభవించు. ప్రజలను రక్షించు. న్యాయ మార్గాలలోనే ధనం సంపాదించు. ఎప్పుడూ అసత్యం పలకకు. అపమార్గంలో నడవకు. తపస్సులను గౌరవించు. ఇష్టులు ఇచ్చిన సలహాను పాటించు. క్రూరులైన దస్యులను సంహరించు. ఇంద్రియాలను జయించు. రాజకార్య నిర్వహణ సచివులతో కలిపి జరిపిన మంత్రాంగాన్ని పైకి పొక్కనివ్వకు. రహస్యంగా ఉంచు. అల్పుడు కదా అని ఎప్పుడు ఏ శత్రువును ఉపేక్షించకు. పరాశక్తుణ్ణి విశ్వసించకు. మరో వంగి దండాలు పెట్టే సచివుణ్ణి అసలు నమ్మకు. కేవలం శత్రువుల పట్లనే కాదు, మిత్రుల పట్ల కూడా చాలను నియోగించు. దాన ధర్మాలను నిరంతరంగా జపించు. ఎవరితోనూ శుష్కవాదాలకు దిగకు. దుష్ట సాంగత్యాలు చేయకు. యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సత్కరించు. స్త్రీలను విశ్వసించకు. జోదగాళ్లను నమ్మకు. అత్యాసక్తితో వేటను వ్యసనం చేసుకోకు. జోతము, మద్యము, సంగీతము, వారవనితాజనము వీటికి నువ్వు దూరంగా ఉండటమే కాదు, ప్రజలను కూడా దూరంగా ఉంచు. రోజు బ్రాహ్మీ ముహూర్తంలోని నిద్రలేచి స్నాన సంధ్యాధికములు ముగించు. దీక్షాదక్షుడవై నిరంతరము ఆదిపరాశక్తిని అర్చించు. అదే మానవ జన్మకు సాఫల్యము. దేవి మహాభోజనం చేసి పావన పాదోదకాన్ని జన్మలో ఒక్కసారి గ్రోలినా చాలు. మరింకా ఆ ప్రాణికి గర్భవాస దుఃఖం ఉండదు, పునర్జన్మ ఉండదు. మనం చేసే అన్ని పనులకు ఆ మహాదేవి సాక్షిభూతురాలు అనే భావాన్ని మనసులో నిక్షేపించుకో. అది నిన్ను ధర్మ మార్గాన్ని నడిపిస్తుంది. దారి తప్పనివ్వదు. నిర్భయంగా పయనించు. నిత్యవిధిగా బ్రాహ్మణులను దర్శించు. తిదివార నక్షత్రాల మంచి చెడ్డలను, ధర్మశాస్త్ర నిర్ణయాలను అడిగి తెలుసుకో. వేదాంగ పరంగతులైన విప్రులకు పాత్రత ఎరిగి గో భూ హిరణ్య దానాదులను సమృద్ధిగా అందించు. విద్యావంతులు కాకపోతే బ్రాహ్మణుడైన పూజార్హుడు కాడు. విద్యాగంధం లేని మూర్ఖులకు ఆకలి తీరేపాటి ఆహారం మాత్రం అందించు. అంతకన్నా ఎక్కువ దానాలు చేయకు. పుత్ర, ఏ లాభానికో లొంగిపోయి ధర్మోల్లంఘనం చేయకు. అన్నింటికన్నా ముఖ్యమైనది, విప్రులను ఏనాడో అవమానించుకు. వారు భూదేవులు
అంటే భూమి మీద దేవతలు. ప్రయత్నత సన్మాన్యులు, వారి తపశ్శక్తికి క్షత్రియులకు రక్షణ కవచం. వినయంగా ఉంటే చాలు వారు తృప్తి చెందుతారు. దాన ధర్మాలతో ఆనందపరిచావో ఇంకా చెప్పేదేముంది. ధర్మశాస్త్రానుసారంగా దండనీతిని అమలుపరచు, న్యాయశాస్త్రానుసారంగా కోశాన్ని వృద్ధిపరచు. తండ్రి చేసిన ఈ ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు త్రిశంకుడు. తూచే తప్పకుండా పాటిస్తానని మాట ఇచ్చే పాదాబంధనం చేశాడు. మహారాజు వేద పండితులను ఋత్వికులను ఆహ్వానించే పట్టాభిషేకానికి త్వరగా అన్ని ఏర్పాట్లు చేయించాడు. సర్వ తీర్థాల నుంచి పవిత్రోదకాలను రప్పించాడు. ప్రజలను ఆహ్వానించాడు, సామంతులను పిలిపించాడు. మంచి రోజున శుభముహూర్తాన అభిషేకించి సింహాసనం అప్పగించాడు. తాను భార్య సమేతుడే వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. గంగాధరంలో చాలా కాలం తీవ్ర తపస్సు చేసి దంపతులిద్దరూ దివంగతులయ్యారు, దేవ పూజితులయ్యారు. అరుణుడు స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన కూర్చుంటూ అరుణుడిలా వెలిగిపోయాడు. ఆదిపరాశక్తి అనుగ్రహం వల్ల పిశాచత్వం వదిలిపోయి సుందరాకారుడైన సత్యవ్రతుడు అయోధ్యకు పట్టాభిషిక్తుడై అయినా ఈ వార్త తెలిసి వశిష్ఠుడు సంతోషించాడు. తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించింది కదా అని ప్రసన్నుడు అయ్యాడు. సత్యవ్రతుడు సనాతన ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవి మహాయజ్ఞాలను అనేకం నిర్వహించాడు. ఇతడికి హరిశ్చంద్రుడనే కుమారుడు జన్మించాడు. సుందరాకారుడు శుభలక్షణ సమన్వితుడు. అతడిని యువరాజును చేసి త్రిశంకుడు మానుష శరీరంలో స్వర్గానికి వెళ్ళాలని భావించాడు. వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. త్రిశంకుడి సశీర స్వర్గవాంఛ. బ్రహ్మమానస సంభవ సర్వమంత్ర విశారద, ప్రసన్న చిత్తంతో నా విజ్ఞప్తిని ఆలకించండి. స్వర్గలోక సుఖాల పట్ల నాకు కోరిక కలిగింది. ఈ శరీరంతోనే అమానుష భోగాలను అనుభవించాలని నా కాంక్ష. అప్సరసులతో సాంగత్యము, నందనోద్యాన విహారము, దేవగాంధర్వ సంగీత శ్రవణము చేయాలని నా అభిలాష. అటువంటి అవకాశాన్ని అందించేది యజ్ఞం ఏదైనా ఉంటే దయచేసి నాతో చేయించు. నువ్వే సమర్థుడవు. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించు. త్రిశంకు మానవ దేహంతో స్వర్గానికి వెళ్ళడం చాలా దుర్లభం. పుణ్యకర్మలు చేసి మరణించాక స్వర్గప్రాప్తి నిశ్చయము. అందుచేత జంకుగా ఉంది నీ మనోరథం దుస్సార్థం. బతికున్న వాడికి అప్సరసుల సాంగత్యం అసంభవం. ఇంకా యజ్ఞాలు అనేకం నిర్వహించు. మరణానంతరం హాయిగా స్వర్గ సుఖాలు అనుభవించు. వశిష్ఠ, నువ్వు చేయించకపోతే చేయించేవాడిని వెతుక్కుంటాను. పురోహితుడిగా నియమించుకుంటాను. యజ్ఞం చేస్తాను. సశరీరంగా స్వర్గానికి వెడతాను. నేనే దిక్కు అనుకుంటున్నావేమో. అంత గర్వావేశం పనికిరాదు సుమా. వశిష్ఠుడికి కోపం భగ్గుమంది. ఓరి దుర్మతి, చండాలుడి వైపు. ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలనుకున్నావు కదా, అందుకని ఈ శరీరంతోనే స్వపచుడి వైపు. స్వర్గకృతం నపాపిష్ట గోహత్య మహాపాతికి బ్రాహ్మణ వధూ చోరక ధర్మ మార్గ విదూషక. చచ్చాక కూడా, అంటే చచ్చినా నీకు స్వర్గం లభించదు అని దారుణంగా శపించాడు. ఆ క్షణంలో త్రిశంకుడు స్వపచుడిగా మారిపోయాడు. సువర్ణ రత్న కుండలాలు ఇనపరాతి కుండలైపోయాయి. చందన చర్చ దుర్గంధ భూయిష్టమైపోయింది. దివ్య పీతాంబరము నల్లని మలిన వస్త్రంగా మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది. నైగనిగ్యం సౌకుమార్యం అంతరించి పళికలుగా బండలూరింది. శక్త్యుపాసకుడైన వశిష్ఠుడి రోషానికి తిరుగులేదు కదా. అందుకనే శ్రీదేవి ఉపాసకులను ఎప్పుడూ కించపరచకూడదు. వశిష్ఠుడంటే గాయత్రి జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు. త్రిశంకు తన రూపాన్ని చూసుకుని బోరును విలపించాడు. రాజధానికి తిరిగి వెళ్లేందుకు మనస్కరించలేదు. అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళను, ఏమి చేయను, రూపం చూస్తే నాకే రోతగా ఉంది. ఇంటికి వెడితే భార్య తిరస్కరిస్తుంది, కొడుకులు దుఃఖిస్తారు, సచివులు అసహించుకుంటారు, బంధుమిత్రులు దూరం తొలగుతారు. ఇలా జీవించడం కన్నా మరణించడమే మేలు. విషం తాగన, మడుగులో దూకన.
తాడుపేని ఉరుపోసుకొన చిదిపేర్చుకొని అగ్నిలో ప్రవేశించిన నిరాహారుడనే పాయోపవేశం చేయన. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మ జన్మలకు ఇదే వెంటాడుతుందా? ఈ శాపము, ఈ శపచత్వము తప్పవా? ఈ ఆలోచన రావడంతోనే త్రిశంకుడి ధోరణి మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకున్న కర్మను ఈ జన్మలోనే ఈ దేహంతోనే అనుభవించాలి. అనుభవించడంతోనే కర్మ విపాకం క్షయమవుతుంది. ప్రారబ్ధ కర్మలు క్షయించడానికి అదొక్కటే మార్గం అని పెద్దలు చెప్పారు. అందుచేత కర్మ శుభమైన అశుభమైన అనుభవించక తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ తీర్థక్షేత్రాలను సేవిస్తూ అంబికాదేవి ధ్యానిస్తూ సాధు సజ్జనులకు సపర్యలు చేస్తూ నా దుష్కర్మను నశింపజేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహానుభావుడో, ఏ మహర్షియో, ఏ సాధు పొంగవుడో సంగతపడవచ్చు, ఏదైనా ఉపకారం చేయవచ్చు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి గంగా తీరం చేరుకున్నాడు. వశిష్ఠుల వారు తన తండ్రిని శపించాడని హరిశ్చంద్రుడికి తెలిసింది. ఎంతగానో బాధపడ్డాడు. సచివులను పిలిచి గంగా తీరానికి వెళ్ళి త్రిశంకుడిని అన్వేషించి రాజధానికి తీసుకురండి అని పంపాడు. వారు వెళ్ళి చండాల రూపంలో ఉన్న త్రిశంకుడిని గుర్తుపట్టి నమస్కరించారు. మహారాజా, నీ కుమారుడు పంపితే వచ్చాము. అతడికి సచివులం మేము. నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అందుకే మేము అందరము వచ్చాము. దయచేసి మా వెంట బయలుదేరిరా. మేము ప్రజానేకము నీకు సమస్త సేవలు చేస్తాము. దిగులు పడకు. జరిగింది ఏమిటో జరిగింది. కోపావిష్టుడే శపించాడే తప్ప వశిష్ఠుల వారికి నీతో శత్రుత్వం ఏముంది? మేమంతా గురువు గారిని బతిమాలుకుంటాము, ప్రసన్న చేస్తాము. ఆయనేదో ఒక దారి చూపిస్తాడు. ఈ దుఃఖాన్ని తొలగించు. మహా తేజస్వి కదా. యువరాజు హరిశ్చంద్రుడు నీకు చెప్పమన్న మాటలు ఇవి. అందుచేత వెంటనే బయలుదేరు, రాజప్రసాదం చేరుకుందాము అని వినమయంగా లాలనగా విన్నవించారు. త్రిశంకుడు క్షణకాలం ఆలోచించి వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. మంత్రులారా, మహానుభావులారా, మీరు వెళ్ళండి. నాపై మీకున్న గౌరవాదులకు ధన్యవాదం. నేను రాను. రాజ్యాన్ని జాగరూకతతో పాలించమనండి. మా అబ్బాయికి చెప్పండి. యజ్ఞయాగాదులు చేస్తూ నిరంతరము వేద విప్రులను సన్మానించమనండి. ఈ కుత్సిత రూపంతో ఈ స్వపచాకారంతో అయోధ్యకు రాలేను. ఈ ముఖాన్ని నా ప్రజలకు చూపించలేను. మీరింక ఆలస్యం చేయకుండా బయలుదేరి వెళ్ళండి. హరిశ్చంద్రుణ్ణి సింహాసనం అధిష్ఠింపజేసి మీరంతా రాజకార్యాలు శ్రద్ధగా నిర్వహించండి. ప్రజారంజకంగా పాలన చేయండి. ఇది నా ఆజ్ఞ. ఇది నా విజ్ఞప్తి. హరిశ్చంద్రుడికి ఈ మాట చెప్పండి అన్నాడు. సచివులకు ఉన్నటువంటి దుఃఖం పొందుకు వచ్చింది. కన్నులు ఒత్తుకుంటూ మరోసారి నమస్కరించి బయలుదేరారు. అయోధ్యకు తిరిగి వచ్చి ఒక శుభముహూర్తాన్ని హరిశ్చంద్రుడికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించారు. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడై తండ్రిని తలంచుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. వ్యాస మహర్షి, హరిశ్చంద్రుడి కథ బాగానే ఉంది. ఇంతకీ త్రిశంకుడికి తర్వాతి కథ ఏమిటి? శాపం నుంచి విముక్తి పొందాడా, లేక ఆ గంగా తీరంలో అలాగే కృషించి అసువులు పాశాడా? వశిష్ఠుల వారేమైనా కరుణించి శాపం ఉపసంహరించారా? వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి శేషవృత్తాంతాన్ని తెలియజెప్పండి అంటూ జనమేజయుడు కోరాడు. యథాప్రకారం జనమేజయ అంటూ వ్యాసుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. హరిశ్చంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడనే వార్త తెలిసిన వశిష్ఠుడు సంతోషించాడు. దేవీ ధ్యాన తత్పరుడే గంగా తీరంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. విశ్వామిత్ర స్వపచుల కథ. కౌశికీ నదీ తీరంలో దీర్ఘ తపస్సును ముగించుకున్న విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భార్యాపుత్రుడు క్షేమాన్నంగా ఉన్నందుకు సంతోషించాడు. 12 ఏళ్ల దుర్భిక్షం వచ్చిందని విన్నాను. తిండి దొరకక ఎందరెందరో మరణించారట. ఆ కరువు కాలాన్ని నువ్వు ఎలా కలిపావు? నీ పిల్లల్ని అన్నం పెట్టిన ఎవరు పోషించారు? తపస్సులో మునిగిపోయిన నేను రాలేకపోయాను. వచ్చి మాత్రము నిర్ధనుని ఏం చేయగలనులే అని ఆగిపోయాడు. చేతిలో చెల్లి కవ్వలేదు కదా, ఎలా ఇల్లు గడిపావో చాలా ఆశ్చర్యంగా ఉంది. దుర్భిక్షం గురించి విని మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడ్డానే తప్ప ఏ సహాయము అందించలేకపోయాను. యజమానుడిగా నా కర్తవ్యం నిర్వహించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటి తట్టుకుంటేనే తప్ప తపస్సు సాధ్యం కాదాయే. అప్పట్లో అడవుల్లో ఏమీ దొరక్క నేను ఇబ్బంది పడ్డాను.
ఒకనాడు ఆకలి తట్టుకోలేక ఒక సొప్పచెడి గుడిసెలో నుంచి దొంగతనానికి దూరాను. అతడు నన్ను నిద్రపోతున్నాడులే అని సడి చేయకుండా ఉట్టి నుంచి కుండ దించి మూకుడు తెరిచాను. వండిన కుక్క మాంసం కనపడింది. ఏదో ఒకటిలే, ముందు ప్రాణాలు నిలుపుకోవాలి కదా అని తినబోయాను. సరిగ్గా అదే సమయానికి ఆ స్వపచుడికి మెలకు వచ్చింది. ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రి వేళ ఇంటిలోకి ఎందుకు ప్రవేశించావు? కుండ దింపో, కారణం ఏమిటి? నిజం చెప్పు అని గద్దించాడు. సుందరంగి ఆ క్షణంలో నిజంగా నాకు నోరు పెగలలేదు, తడారిపోయింది. ఎలాగో తెముల్చుకుని భయంతో వణికిపోతూ ఉన్న గొంతుకతో మెల్లగా అన్నాను, మహాబాగా, నేను బ్రాహ్మణుని, తాపసిని. ఆకలి తట్టుకోలేక ఇలా దొంగతనానికి దిగాను. ఈ కొండలో తిండి కనిపించి తినబోతున్నంతలో నువ్వు లేచావు. మహానుభావ, నన్ను అతిథిగా భావించు. అనుమతిస్తే ఈ వండిన మాంసాన్ని తింటాను. ప్రాణాలు కడబట్టేటట్టు ఉన్నాయి, అనుమతించు అని బిక్క చచ్చిపోయి అభ్యర్థించాను. అప్పుడు ఆ స్వపచుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు బ్రాహ్మణుడివి, అగ్రజన్మనేది, నేను చండాలుడిని. మా ఇంటిలో మాంసం నువ్వు తినడానికి వీలులేదు. మానవ జన్మయే దుర్లభం అంటారు, అందులోనూ ద్విజత్వం మరీ దుర్లభము. ద్విజులలో బ్రాహ్మణత్వం అంతకన్నా దుర్లభమంట. నీకు ఈ మాత్రం తెలియదా? దుష్టాహారం నువ్వు తినకూడదు. కర్మలను బట్టి 7 జాతులను అంత్యజులుగాను అగ్రాహ్యులుగాను చెప్పారు ధర్మశాస్త్రకర్త మనవు. కర్మచేత నేను స్వపచుడిని కనుక చాజుండిని. కాబట్టి నువ్వు మా ఇంటిలో ఏమీ తినడానికి వీలు లేదు. నీకు ఇంత పెట్టడానికి లోభించి నేను ఇలా నివారిస్తున్నానని భావించకు. వర్ణసంకర దోషం నీకు రాకుండాగాక అనేదే నా ఆకాంక్ష. ఇంత ఖచ్చితంగా, ఇంత ధర్మబద్ధంగా, ఇంత మృదువుగా మహాభాగుడు నన్ను వారిస్తే నాకు నిజంగా సిగ్గు వేసింది. ధర్మజ, సత్యం చెప్పావు. నువ్వు అంత్యజుడు అయితేనేమి, నీ బుద్ధి విశదంగా ఉంది. నువ్వు వారించడం సమంజసమే, తప్పు లేదు. కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ధర్మ సూక్ష్మాలు కొన్ని ఉంటాయి. అన్నింటికన్నా ముందు ప్రాణాలను కాపాడుకోవాలి, దేహాన్ని నిలుపుకోవాలి. అందుకోసం అగతికంగా పాపం చేసిన అటు తర్వాత విశుద్ధి కోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మ సూక్ష్మం. ఏ ఆపద లేనప్పుడు పాపం చేస్తే అది దుర్గతికి కారణమవుతుంది తప్ప ఆపదల్లో చేస్తే కాదు. ఆకలితో చనిపోతేనే నరకం తప్పదు కనుక ఎలాగో అలాగా ఆకలి తీర్చుకోవడం కర్తవ్యం. అందుకని నేను ఈ దొంగతనానికి పాల్పడ్డాను. ప్రాణాలు నిలుపుకోవాలి కదా. వర్షాలు కురవకపోవడం వల్ల గడ్డుకాలం దాపురించిందని నేను ఈ చౌర్యానికి దిగవలసి వచ్చింది. దీనివల్ల మహాపాపం ఏమైనా ఉంటే అది వానలు కురిపించని పర్జన్యుడికి చెందుతుంది తప్ప నాకు అంటదు. సాధ్యమని నేను ఈ మాట అన్నానో లేదో, పర్జన్యుడు హఠాత్తుగా వర్షించాడు. ధారాహస్తాలతో కొండపోతగా వాన కురిపించాడు. ఉరుములు మెరుపులతో వర్షిస్తూ ఉన్న మేఘాన్ని చూసి నా హృదయం నెమలిలా పురువిప్పి నాట్యం చేసింది. ఆ గుడిసెల నుంచి ఒక్క అంగల యువతలకు వచ్చాను. 12 ఏళ్ల తర్వాత పడుతున్న వానలో కేరింతలు కొట్టాను. త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం. ప్రియాంగన, మరి నువ్వు ఎలా కాలం గడిపావో, ఏమేమి చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయో చెప్పాలి. కష్టాలు గడిచిపోయాక వింతలు విడ్డూరాలుగానే ఉంటాయి. క్రూరముగాలు సంచరించే ఈ భయంకరారణ్యంలో ఇంతమంది పిల్లల్ని వేసుకుని ఒక్కెత్తువు ఎలా కాలం గడిపావు, ఎలా పోషించావు ఇంతమందిని అని విశ్వామిత్రుడు సానునయంగా ప్రశ్నించాడు. ఆమె చెప్పినటువంటి విషయాలను వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.